నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెహల్గాం దాడి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టామన్న అమిత్ షా. ముష్కరులు పాక్ నుంచి వచ్చినట్లు ఆధారాలున్నాయని వెల్లడి. ఉభయ సభల్లో పెహల్గాం ఉగ్రదాడిపై సుదీర్ఘ చర్చ. ఘటనలో సైన్యం వైఫల్యం ఉందన్న ప్రియాంక గాంధీ. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని కాంగ్రెస్ ఆరోపణ. సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎందుకు సవాల్ చేయట్లేదన్న సీతక్క. ఇరవై క్రస్ట్ గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నీటి విడుదల. ఖరీఫ్ పంటకు నీళ్లిచ్చి తోడ్పాటు అందిస్తామన్న మంత్రులు. బీజింగ్లో భారీ వర్షాల కారణంగా 34 మంది మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు.